బాహుబలి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డ్స్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా దర్శకుడు రాజమౌళి గారు ఎంత గొప్ప దర్శకుడో అంతకన్నా మంచి మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. బాహుబలి పార్ట్ 1 మొదలు పెట్టినప్పటి నుంచి ఏ రేంజ్లో మూవీని జనాల్లోకి తీసుకెళ్లి ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచారో మనకు తెలుసు. ఆ చిత్రంలో ముఖ్య పాత్రల మీద ఒక్కొక్క టీజర్ని రిలీజ్ చేస్తూ జనాలలో ఆ సినిమా మీద విపరీతమైన హైప్ని క్రియేట్ చేశారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఆ సినిమా చూడని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్న ట్విస్ట్ ఇచ్చి ముగించిన పార్ట్ 1కి సీక్వెల్గా ఇప్పుడు తెరకెక్కిస్తున్న బాహుబలి పార్ట్ 2కి ఎందుకంత హైప్ ఇవ్వట్లేదు? షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్కి రాబోతున్న పార్ట్ 2 మీద ఎందుకు జక్కన్న ఇంతవరకు ఫోకస్ పెట్టట్లేదు? బాహుబలి పార్ట్ 1 చూసిన వారు తప్పకుండా పార్ట్ 2 చూడక ఉండరు అన్న నమ్మకమా, లేక షూటింగ్లో బిజీగా ఉండి మూవీ ప్రమోషన్ మీద దృష్టి పెట్టలేకపోతున్నారా? ఏది ఏమైనా బాహుబలి పార్ట్ 1కి జరిగిన హడావిడి పార్ట్ 2కి జరగట్లేదు అనే చెప్పాలి.